నీవు కన్నీళ్లు విడ్చుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2 రాజులు 20:5. కన్నీటి ప్రార్థన శక్తివంతమైనది. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటారో వారిని నేను దృష్టికరిస్తున్నానని జీవము గల దేవుడు సెలవిస్తున్నాడు. నీటి బాప్తిసమును తీసుకొని ఆత్మ బాప్తిసమును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పొందుకొని అగ్ని బాప్తిసము స్థాయికి ఎదిగిన నీకు ఎన్నో కష్టాలు, సమస్యలు, శోధనలు, ఆటంకాలు, శత్రుత్వము మరియు వ్యతిరేకములు వెన్నంటి ఉంటాయి. అగ్ని బాప్తిసం అనగా శ్రమలే. అంతవరకు సహించువాడే రక్షింపబడును. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి గంతులు వేయడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. నీ దేవుడు కన్నీటి బాష్పపు బిందువులు తుడుచును. నీ సిలువను నీవెత్తుకొని పయనించాలి. ప్రభు యొద్ద నుండి బహుమానం పొందుకోవాలి. దేవుడు నిన్ను ఆదరించి ఓదార్చునుగాక. ఆమేన్.